భీమ్స్ గారు తీసుకుని మొత్తం అందరు మా టీం గురించి చెప్పేశారు. ఇక మా టీం గురించి నేను ఇప్పుడు సక్సెస్ మీట్లు చెబుదాం అనుకుంటున్నాను. అందరూ లేట్ అయిపోయింది. మా చీఫ్ గెస్ట్లు ఇంకా చాలా సీరియస్ వస్తున్నారు. అందరికీ వేరే ఊర్లు వెళ్ళే పనులు ఉన్నాయి. ఇంకా చాలా బిజీగా ఉండి కూడా వచ్చారు. చాలా థ్యాంక్స్. పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు, బట్ బ్యూటిఫుల్ సోల్స్. పిలవగానే టప్పని ఒక సెలబ్రిటీని పిలవాలంటే చాలా కష్టం అండి. ఈ రోజుల్లో 1 వీక్ ముందు మాట్లాడాలి, ఎవరైనా పంపించాలి, ఆఫీసులో కలవాలి. ఈయన చాలా పెద్ద సినిమా కలికి లాంటి హ్యూజ్ బ్లాక్ బస్టర్ తీసి ఆయన ఒక చిన్న మెసేజ్, సార్ కెన్ ఐ టాక్ టు యూ, యా ప్లీజ్ అన్నారు. తర్వాత ఈవెంట్ ఉంది, ఐఎమ్ కమింగ్ అన్నారు. అయిపోయింది. ఎంత సింపుల్. అంత పెద్ద సినిమాలు ఎలా చేస్తాడో తెలియట్లేదు నాకు. చాలా థ్యాంక్స్ అండి నిజంగా. ఇక మా సనా బుచ్చి ఆయన ఇంకా మర్చిపోయాడు. అసిస్టెంట్ డైరెక్టర్గానే ఉండిపోయాడు ఆయన. పెద్ద సినిమా రామ్ చరణ్ గారితో తీస్తున్నాడు, బట్ మెంటాలిటీ ఇంకా స్టిల్ నేను తన ఏడీగా ఉన్నప్పుడు కూడా తెలుసు నాకు, అలాగే ఉండిపోయాడు. అంత మంచివాడు, అంత పాపం అమాయకుడు, చాలా మంచివాడు. చాలా థ్యాంక్స్. నన్ను అడగగానే నాకు ఆల్ ద బెస్ట్ చెప్పడానికి వచ్చాడు. పాపం షూటింగ్ కూడా జరుగుతుంది, నా గురించి వచ్చాడు. అలాగే ఇప్పుడు 100 కోట్లు లెక్క పెట్టుకున్న టైంలో మా తండేల్ డైరెక్టర్ని తీసుకొస్తాను ఇక్కడికి. నిజంగా తన పాపం వాళ్ళ టూరు తిరిగి వచ్చి రెస్ట్ తీసుకున్న టైంలో బ్యాట్లాగా నా ఫోన్ ఎత్తేసాడు. ఫోన్ ఎత్తగానే ఇంకేముంది, నాకు ఎప్పుడు ప్రతి సినిమాలు ఇచ్చాడు. నేను తండేల్లో నాకు ఇవ్వలేదు, చాలా బాధపడుతున్నాను. బట్ స్టిల్ ఓకే. థ్యాంక్ యూ చందు. ఇక మా ఇంట్లో, మా పక్కింట్లోనే ఉంటాడు ఈ కుర్రోడు, మంచి యాక్టరు సత్యదేవ్. నేను పెద్ద ఎవరిని పిలవక్కర్లా, పట్టుకుని దాక్కొస్తాను, వచ్చేసాడు పాపం. చాలా థ్యాంక్ యూ సత్య. ఇప్పుడు ఇంకొక విషయం చెప్పాలి, త్వరగా ముగించేస్తాను నేను. ఈ సినిమాకి నాకు ప్రొడ్యూసర్ గారు డబ్బులు ఇవ్వలే. దయచేసి మీరు అందరూ ఈ సినిమాని థియేటర్కి వెళ్ళి టికెట్లు కొని కలెక్షన్స్ వస్తే అందులోంచి ఇస్తానన్నాడు. సో మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ అందరూ థియేటర్కి వెళ్ళి నా రెమ్యునరేషన్ నాకు ఇచ్చేటట్టుగా చేయండి ప్లీజ్. దయచేసి 21వ తారీఖున రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ మా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్, మొత్తం ఈ క్రెడిట్ అంతా డైరెక్టర్ది. ఇందులో మేమందరం ఒక మంచి 4-5 మెయిన్ క్యారెక్టర్లు చేసాం. నేను ప్రధాన పాత్ర కాదు, పాత్రలో ఒక మంచి పాత్ర. ఇంకా మా గురించి, మా టీం గురించి నేను తర్వాత చెప్తాను, మీకు టైం వేస్ట్ చేసుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రహ్మాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్. యా, సంజయ్ గారు మీ బాపు గురించి ఏమన్నా స్టేజ్ మీద అక్కడ ఆల్రెడీ అయిపోయిందంటారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ అండి. అండ్ బుచ్చిబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము ఇప్పుడు. డైరెక్టర్ బుచ్చిబాబు గారు. అందరికీ నమస్కారం అండి. అంటే బాబు, ఓకే ఒక నిమిషం బాబు. బ్రహ్మాజీ గారు పిలిచారండి, రాపోతే మళ్ళీ ఎవరి దగ్గర ఏం చెప్తారని భయంతో వచ్చేసాను నేను. ఆ హీరో దగ్గరికి వెళ్ళి మనోడికి పొగరు వచ్చిందని చెప్తారు, మళ్ళీ ఇక్కడ ఎందుకని మీకోసం వచ్చాను, నేను భయపడతాను. బాబు సినిమా ట్రైలర్ చూశాను నేను, చాలా బాగుందండి. అంటే ఈ సినిమాకి హీరో ఎవరైనా అడుగుతుంటే అనవసరంగా అడిగాను బ్రహ్మాజీ గారిని, డైరెక్టరే హీరోగా కనబడుతున్నాడు కదా అనిపించింది నాకు. చాలా చాలా బాగా చేశారు దయ్య గారు. మీరు ముందుకు రండి, నేనే దాక్కుంటా అంటే నాకంటే వెనక దాక్కుంటున్నారు. చాలా బాగా చేశారు సినిమా. అంటే మా నాన్నగారు ఫార్మర్ అండి, వ్యవసాయం చేస్తూ ఉంటారు. మా నాన్నగారు మాట అనేవారు, అంటే ఇక్కడ దీంట్లో ఆ డైలాగ్ వేశారు, ఏంటంటే డైలాగ్ కాదు కానీ, ఫార్మింగ్ అంతా వేసిన తర్వాత మనీ అంతా లాస్ అవుతుంది కదా వర్షం వచ్చిన తర్వాత. మా నాన్నగారు అనేవారు, ప్యాకెట్ ఆడితే డబ్బులు ఎదటోడికి వస్తాయో లేకపోతే పక్కోడికి వస్తాయరా, వ్యవసాయం చేస్తే ఎవడికి వస్తాయో కూడా తెలియదు, పోతాయని. అంత బాధ ఉండేది మా నాన్నగారి దగ్గర వ్యవసాయం చేసేటప్పుడు. అంటే మొత్తం అన్నీ వేసి పెట్టుబడి పెట్టి ఇన్వెస్ట్మెంట్ అంతా చేసేసిన తర్వాత వర్షం వచ్చేసి ఒక నైట్ అంతా పోయేది. మళ్ళీ 1 ఇయర్ కోసం, 1 ఎకరం పొలం చేయడానికి ఒక కష్టపడి 1 ఇయర్ చేస్తే 5,000 వస్తుందండి. ఇప్పటికీ 5,000 వస్తుంది నాకు తెలుసు, మా ఊర్లో కూడా మా పొలాలు ఉన్నాయి. అంటే మా నాన్నగారి గురించి ఇప్పుడు చెప్తున్నాను నేను ఇక్కడ. మా నాన్నగారు అప్పుడే కాలం చేసి 1 ఇయర్ అయింది. ఈ సినిమా, బాబు సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టీం అందరికి కూడా. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. లేట్ అయిపోతుంది తెలుసు, కానీ బాపు సినిమా కాబట్టి మీ బాపుతో ఉన్న ఒక బ్యూటిఫుల్ మెమరీ ఆర్ ఎమోషనల్
ఉప్పెన సినిమా టైంలో మా నాన్నగారు మా అమ్మ చెల్లి అందరూ వెళ్ళారంటండి సినిమాకి రాజమండ్రిలో. వెళ్తే అమ్మ నాన్న సినిమా చూశాడా అని అడిగాను. ఎక్కడ చూశాడరా? చూడలేదు నాన్నగారు అన్నారు. నేను నాన్నగారు అంట చితకొడేశ్వరు మా నాన్నగారు నన్ను సినిమాలకు వెళ్తుంటే. సినిమా చూశారు నాన్నగారు అంటే థియేటర్ వరకు వచ్చారు కానీ లోపలికి రాలేదురా అన్నారు. ఏం చేస్తున్నారంటే గేటు బయట నిలబడి అడిగేవారంట అందరినీ, బాబు సినిమా ఎలా ఉంది, బాగుందా లేదా అని అందరినీ అలా అడిగారంట. అదే అండి నాన్న నేను తీసే రామ్ చరణ్ గారి సినిమా నువ్వు అడగాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. క్రేజీ. థ్యాంక్ యూ బుచ్చిబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటికే ఆలస్యమైంది. చందు మొండేటి గారికి నేను మైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ తండేల్ సార్. ఓకే, థ్యాంక్ యూ. కంగారు పట్టుకున్నాను. నాకు బ్రహ్మాజీ గారు జనరల్గా రెగ్యులర్గా మేము చాలా రెగ్యులర్గా కలుస్తుంటామండి. ముఖ్యంగా ఒక సినిమా అయిపోయిన తర్వాత ఆయన కాల్ చేసి ఇంటికి వచ్చి పార్టీ చేసుకుందాం అంటుంటారు. అలాగా మొత్తం అన్ని తిరిగి అంటే ట్యూస్డే ఫ్రీ అంటే ఇంకా ఇంటికి పిలిచి ఏమైనా పార్టీ ఇస్తారేమో అనుకున్నాను. పిలిచి ట్యూస్డే ఫ్రీ అంటే ఫ్రీ అనండి అనేసి అనమాట. చూస్తే ఇదిగో ఇక్కడ పిలిచారండి. అండ్ థ్యాంక్ యూ. ఇందాక డైరెక్టర్ దయా మాట్లాడుతూ చిన్న సినిమా అని చెప్పి మెన్షన్ చేస్తున్నారండి. అంటే దృష్టిలో చిన్న సినిమా పెద్ద సినిమా ఏమి ఉండదండి. మంచి సినిమా ఏదన్నా పెద్ద సినిమా అండి. అండ్ చాలా ఎమోషనల్గా ఉంది. ఇంతకుముందు ఎప్పుడో పూర్వం నేను ఆ నలుగురు అని ఒక సినిమా చూసినప్పుడు చాలా ఎమోషన్ ఫీల్ అయ్యాను అనమాట. ఈ ట్రైలర్ చూస్తే అలాగే అనిపిస్తుంది. సో క్యాస్ట్ క్రూ అందరూ ఎంత ఎమోషనల్ జర్నీ ఉందో ఈ సినిమాలో అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ 21st. థ్యాంక్ యూ అండి. సార్ మీ బాపు గారి గురించి ఓకే. అంటే నాకు జనరల్గా మన ఇతిహాసాల మీద మన హిస్టరీ మీద చాలా ఇష్టం ఉంటుందండి. నాకు తెలిసిన కథలని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నాకేం తెలుసో నాకు ఎంత తెలుసో చెప్పాలంటుందండి. సో ఆ రామాయణం మహాభారతం భాగవతం నేను అంతలాగా సుందరకాండతో సహా దగ్గరుండి చదివాను అంటే అది మా నాన్నగారి వల్లే. దానివల్లే నాకు కార్తికేయ 2 వస్తుంది. ముందు తర్వాత సినిమాల్లో కూడా అది వస్తుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ చందు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంత బిజీగా ఉన్నా కూడా వచ్చి ఇక్కడ ఈ సినిమాకి అంటే నేను ఉన్నాను అని వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సత్యదేవ్ గారు ముందు మాట్లాడేస్తా అంటున్నారు. సో హీరో సత్యదేవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. మీ బాపు గురించి చెప్పేసి ఈ బాపు గురించి చెప్పండి. మీ ఫాదర్ గురించి చెప్పేసి ఈ బాపు గురించి చెప్పండి అంటున్నాం. దట్ బాండ్ అన్ని కలిపి చెప్తాను. అందరికీ నమస్కారం. నువ్వు జేబ్రా చూసావు ఫస్ట్? ఓకే. ఒకటి ఈ సినిమా హిట్ అవుతుందని నేను చాలా కాన్ఫిడెంట్గా నమ్ముతున్న దానికి ఒక 2-3 రీజన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ రీజన్ 30 ఏళ్ళుగా ఎంతో కష్టపడి ఎవరికి కనిపించకుండా దాచుకున్న మన బ్రహ్మాజీ అన్న తెల్ల జుట్టు ఈ సినిమాలో కనిపించింది. సో ఖచ్చితంగా ఈ సినిమా ఆడుతుంది. అంత న్యాచురల్గా చేశాడు అన్న. మన పక్కింటి మనిషిలా ఉన్నాడు అని నేను చెప్పచ్చు, ఎందుకంటే నిజంగా నా పక్కింట్లోనే ఉంటాడు ఆయన. సో పక్కింటి మనిషిలాగే ఉన్నాడు సినిమాలో. అలాగే రెండో విషయం ఏంటంటే నిజంగా ఈ సినిమాని తన షోల్డర్స్ పైన వేసుకొని ఎంత రీచ్ తీసుకెళ్ళాలి, ఎంత తను నమ్మేడన్న విషయం అర్థమైంది. ఈ సినిమాని అంతా ప్రమోట్ చేశాడు బ్రహ్మాజీ అన్న. థ్యాంక్ యూ. నువ్వెంత నమ్ముతున్నావు అర్థమైంది అన్న. అండ్ అలాగే ద ట్రైలర్ అండ్ అందరూ అన్నట్టు ఆ రా ఎమోషన్ కానీ ఆ రూటెడ్నెస్ కానీ సినిమాలో ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. సినిమా గ్యారంటీ బాగా ఆడుతుందని చాలా కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది. అలాగే ఇందాక యాక్టర్స్ అందరూ మాట్లాడుతున్నప్పుడు చాలా ఎమోషనల్. సో అక్కడే సినిమా పైన వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ కానీ సినిమాని వాళ్ళు ఎంత నమ్ముతున్నారనే విషయం మనకు అర్థమవుతుంది. సో పేరున మణి, అభిత, ధాన్య బాలకృష్ణ గారు, శ్రీనివాస్ అవసరాల గారు, అలాగే సుధాకర్ రెడ్డి గారు, ప్రొడ్యూసర్ రాజ్ గారు, భానుప్రసాద్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువ, మీ అందరికీ ఈ సినిమా ఒక మంచి క్యాన్వస్ వచ్చి ఇంకా ఎన్నో సినిమాలు చేయడానికి మీకు అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నన్ను దీనికి పిలిచినందుకు బ్రహ్మజన్న థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే మా బాపు అంటే మా నాన్నగారితో నాకు డెఫినెట్లీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్స్ నాన్న నాకు. ఎందుకంటే 2-3 ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఒక టైంలో ఆయనకి మాకు ఎవ్రీడే ఈవినింగ్ అయ్యేటప్పటికి నాకు చెల్లికి ఒక బిర్యానీ ప్యాకెట్, తర్వాత 2 డైరీ మిల్క్స్ తెచ్చేవారు. అది మాకు ఒక ఆనవాయితీ అనమాట. ఒక తర్వాత నేను అరౌండ్ ఇంటర్మీడియట్ ఆ టైంలో నాకు తెలిసింది ఏంటంటే మధ్యలో ఒక 2 years
1.5 year డాడీకి జాబ్ పోయింది. ఆ విషయం మాకు తెలియదు. సో మాకు మాత్రం ఎవ్రీడే ఆ బిర్యానీ అండ్ 2 డైరీ మిల్క్స్ వస్తూనే ఉండేవి. సో మాకు ఎప్పుడు ఆ పెయిన్ లేకుండా చూసుకున్నారు. అలాగే అట్ ద సేమ్ టైం నాకు ఆయన దగ్గర నుంచి నాకు అర్థమైన ఒక విషయం ఏంటంటే, ఫ్రీడమ్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్. నాకు ఆయన ఇచ్చిన ఒక లైఫ్ లెసన్ ఏంటంటే, అంత ఫ్రీడమ్ ఇచ్చేశారు నాకు. ఫ్రీడమ్ ఇచ్చేసిన తర్వాత నాకు రెస్పాన్సిబిలిటీ ఎక్కువైపోయింది. సో నేను దాన్ని మిస్యూజ్ చేసుకోకూడదు. మిస్యూజ్ చేసుకుంటే ఇప్పటివరకు ఉన్నది పోతుంది అన్న విషయం నాకు అర్థమయ్యి నా లైఫ్లో కూడా నేను అదే ఇంప్లిమెంట్ చేశాను. ఆ ఫ్రీడమ్ని యూజ్ చేసుకుంటూనే ఇన్ఫ్యాక్ట్ నేను ఐబీఎంలో టీమ్ లీడ్గా చేస్తున్నప్పుడు కూడా ఆ ప్రిన్సిపల్ వాడాను. నా టీంకి నేను ఏ రోజు కూడా ఎప్పుడు లీవ్స్ అంటే వాళ్ళు ఎప్పుడు లీవ్స్ అడిగితే లీవ్స్ ఇచ్చేవాడిని, లేకపోతే ఏదైనా ఇంకో షిఫ్ట్లో వస్తానంటే ఇచ్చేసేవాడిని. ఓ పాయింట్ ఏంటప్పటికీ అర్థమైంది ఏంటి, ఇంత ఈజీగా ఇచ్చేస్తున్నాడంటే మనం మిస్యూజ్ చేసుకుంటే దాన్ని వెనక్కి తీసేసుకుంటాడన్న ఆ థాట్ చాలా స్ట్రాంగ్ థాట్, అండ్ అది నాకు నేర్పించారు. థ్యాంక్ యూ డాడ్ ఫర్ దాట్. అండ్ ఇంకా చాలా ఉన్నాయి, మేబీ సడన్గా అడిగేటప్పుడు గుర్తు రాలేదు. వన్స్ అగైన్ ఐ విష్ ఎవ్రీ వన్ ద బాపు టీమ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అండ్ అ బిగ్గర్ క్యాన్వస్ టు డూ మోర్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సత్య గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా డైరెక్టర్ నాగాశ్విన్ గారిని మాట్లాడేసిందిగా కోరుకుంటున్నాం. హాయ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అందరికీ, బాపు గారి టీంకి. ఏదేది కల్కి టూ వస్తుంది. సో బాపు గారు ప్రొడ్యూసర్కి, ఫుల్ టీమ్, టెక్నీషియన్స్, యాక్టర్స్, డైరెక్టర్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నన్ను ఇక్కడికి పిలిచినందుకు. అండ్ నేను ట్రైలర్ చూశానండి. ట్రైలర్ చూసిన తర్వాతే బ్రహ్మాజీ గారు కాల్ చేశారు యాక్చువల్లీ. సో ట్రైలర్లో ఒక లాస్ట్ ఆల్మోస్ట్ టైటిల్ వచ్చే ముందు ఒక షాట్ ఉంటుంది, ఆ ఫుల్ ఫ్యామిలీ ఒక డోర్వేలో నిల్చొని అలా చూస్తుంటారు. సో జస్ట్ అంటే ఏం చూస్తున్నారు, ఏం చేశారు వీళ్ళు, ఏం జరిగింది సినిమాలో అని ఒక చిన్న క్యూరియాసిటీ ఉంటుంది. ట్రైలర్ కూడా చాలా బాగా కట్ చేశారు. అండ్ ఇట్ ఫెల్ట్ లైక్ అ రియలీ గుడ్ ఫిల్మ్. బాగుంది సార్. మీ ఫ్యాన్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు మీ స్పీచ్కి ఫ్యాన్ ఆల్సో సార్. సో జస్ట్ అంటే ఇప్పుడు కల్కి పెద్ద బడ్జెట్ అలా, ఇది చిన్న బడ్జెట్ అలా పెట్టుకోకుండా మన తెలుగు సినిమా ఆడియన్స్ బేసిక్లీ ఎంత మంచోళ్ళు అంటే, సినిమా బాగుంది అంటే ఫస్ట్ షో సెకండ్ షో లోపల టాక్ వెళ్ళిపోతుంది, సెకండ్ డే హౌస్ఫుల్స్ ఉంటాయి, అండ్ థర్డ్ డే నుంచి మళ్ళీ తండేలు అన్నారా. సో యా, జస్ట్ బ్యూటిఫుల్ అండి. సో ఐ థింక్ ఈ సినిమా అన్ని గుడ్ వైబ్స్ ఉన్నాయి. ట్రైలర్ చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది, అండ్ కాస్ట్ ఆబ్వియస్లీ అందరు చాలా టాలెంటెడ్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అంటే మనీ కూడా మన మేమ్ ఫేమస్లో ఉన్నాడు, అండ్ మేల్లో కూడా చేశాడు, అండ్ చాలా ఇంటెన్స్ ఉంటాడు స్క్రీన్ మీద. బ్రహ్మాజీ గారి గురించి ఎక్కువ చెప్పనవసరం లేదు, అందరూ ఆల్రెడీ చెప్తారు. సార్ జాతి ఒక్క మాట చెప్పమంటారా సార్? మన డైలాగ్ ఏంటి సార్ జాతిరత్నాల్లో? నాలెడ్జ్ ఎంత నాలెడ్జ్ ఉంది సార్ మీకు అసలు సినిమాల్లో. సో గ్రేట్ సార్. విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్, అండ్ విల్ సీ యూ థియేటర్స్ 21st February. సార్ మీ బాపు గురించి అందరూ మా బాపు గురించి అంటే స్పెసిఫిక్ ఇన్సిడెంట్ అంత ఇమీడియట్గా గుర్తులేదు, బట్ చిన్నప్పుడు ఆల్మోస్ట్ అందరికీ సేమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందేమో. ఏదైనా అడిగితే లేకపోతే ఏదైనా చెప్తే, మా నాన్న ఒక చిన్న ఊరు నుంచి నాగర్కర్నూల్ దగ్గర ఐతోల్ అని, సో ఎప్పుడు చెప్పేవాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి నేను ఒక 14 కిలోమీటర్లు నచ్చి వచ్చేవాడిని. నీకు ఇప్పుడు పెన్ కావాల్సి వచ్చిందా, పెన్సిల్ కావాల్సి వచ్చిందా అని చెప్పి చిన్నప్పటి నుంచి ప్రతి దానికి ఆయన చిన్నప్పుడు పడే కష్టాలు, ఆయన చిన్నప్పుడు కష్టపడి వంటలు చేసుకుంది, హాస్టల్లో ఉంది, అన్నీ చెప్పేవాళ్ళు. సో ఏంటి అంటే ఆబ్వియస్లీ ఏంటి ప్రతిదానికి ఇదే చెప్తున్నారు స్టోరీ అనుకునేవాడిని చిన్నప్పుడు. కానీ నాకు మొన్ననే అంటే నేను కూడా ఇప్పుడు బాపోయాను, నాకు కూడా ఒక పిల్లోడు ఉన్నాడు. సో 2-3 years బ్యాక్ నేను కూడా రిషి గారికి అదే చెప్తున్నాను అనమాట, నా చిన్నప్పుడు ఎంత కష్టం ఉండే తెలుసారా నీకు అని. సో అప్పుడు వెళ్ళి బాపుకి హగ్ చేసుకోవాలనిపించింది బేసిక్లీ. అంతే ఇంకా దాట్స్ ఆల్. థ్యాంక్ యూ.